ఇంటి నిర్మాణంలో వాస్తుశాస్త్రరీత్యా పాటించేటువంటి ముఖ్యమైన విధి విధానాల్లో ప్రతి ఒక్కరూ పాటించవలసిన సూత్ర ప్రాతిపదికల్లో ప్రతి ఇంట్లో కూడా టీవీలు ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటారు. ఈ రెండు కూడాను ఎక్కువగా ఆగ్నేయ దిశగా ఉండేలా చూసుకోవటం మన గృహానికి చాలా మంచిది. అలాగే స్టోరేజ్ వాటర్ కట్టవలసి వస్తే ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ భూమిలో అంతర్గతంగా ట్యాంక్ అనేది నిర్మించుకోవచ్చు. పడమర దక్షిణ దిశల్లో భూమి పై భాగాలను ట్యాంక్ ఉండేటట్లుగా నిర్మాణం కూడా చేసుకోవచ్చు. అయితే అవి ద్వారాలకు మాత్రం ఎదురుగా ఉండకూడదు. ద్వారంలో పడుతున్నట్టుగా మాత్రం ట్యాంక్ ఉండకూడదు. గదుల్లో కడిగినటువంటి నీరు ఈశాన్యం ద్వారా బయటకు వెళ్ళేలా తూములు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవాలి. నవీన యుగంలో తూముల సంగతే మర్చిపోయారు ఇప్పుడు ఇల్లు కట్టేవాళ్ళు. తూములు ఉండటం చాలా మంచిదండి అసలు. ఎందుకంటే పండగలు పబ్బాలు వచ్చినప్పుడు కనీసం గృహాన్ని నీటితో కడగాలి కదా, చక్కగా ఊడవాలి, తుడవాలి. అయితే ఇప్పుడు కేవలం తూములమే లేకుండా కేవలం బకెట్లో నీరు పోసి తుడిచేటువంటి విధి విధానాన్ని అందరూ పాటిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తూములు కనుక ఉన్నట్లయితే ఆ నీరు పోయేటువంటి విధి విధాన రీత్యా కూడా అదృష్టం అనేటువంటిది ఆ ఇంటికి పడుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే నైరుతి మూల నుంచి మాత్రం ఎప్పుడు నీళ్లు బయటికి పోకూడదు. నీళ్లు నైరుతి మూల నుంచి బయటికి పోతే డబ్బులు నిలవు, అనారోగ్య లక్షణాలు వస్తాయి, దారిద్ర్య బాధలు వెన్నాడతాయి. బరువైన వస్తువులన్నీ కూడా నైరుతి గదిలో పెట్టుకోవటం మంచిది. బీరువాలు అలాగే రూములోని నైరుతి భాగంలో తూర్పున కానీ ఉత్తరం వైపు కానీ చూస్తున్నట్టుగా ఉండటం కూడాను చాలా మంచిదిగా మనకు వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంటి పైకప్పు కూడా ఎంత ఎత్తులో ఉంటే మంచిదో తెలుసుకొని చేయాలి, అంత మంచిది. కనీసం 14 అడుగులు ఎత్తైనా ఉంటే చాలా మంచిదండి ఇంటి కప్పు. ఇంటి యజమాని మాత్రం నైరుతి గదిలోను, పిల్లలు మాత్రం వాయువ్య గదిలోను ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవటం మంచిది. బంధువులు ఎవరైనా వస్తే ఉత్తర గదిలో కానీ ఈశాన్య గదిలో కానీ ఉండవచ్చు. ఒకే ఇంట్లో అన్నదమ్ములు గనక ఉండవలసి వచ్చినట్లయితే పడమర దక్షిణంలో పెద్దవారు, తూర్పు ఉత్తరాల్లో చిన్నవారు ఉండటం చాలా మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.